వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 5.5లో ఉన్న 4th, 5th, 6th ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. అండ్ మీకు ప్రీవియస్ 3 ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి. అవి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ మీకు పైన ఐకార్డ్స్లో కూడా డిస్ప్లే అవుతుంది, ఒకసారి అందులో చెక్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో మీకు 6th క్లాస్లో ఉన్న ఆల్ లెసన్స్, ఆల్ ఎక్సర్సైజెస్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అనేది మన వీడియోస్లో ఉంటుంది. మీకు చెక్ యువర్ ప్రోగ్రెస్ ఉంటుంది అండ్ లెట్స్ డూ కూడా ఉంటుంది. సో ఒకసారి నా వీడియోస్ అన్నింటిలో చెక్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే. అండ్ మీకు ఇవే కాదు, మీకు మీ స్కూల్లో మీ టీచర్స్ ఏదైనా ఓన్గా ప్రాబ్లమ్స్ ఇచ్చినా కానీ అండ్ మీకు హోంవర్క్ ప్రాబ్లమ్స్లో ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఒకసారి మనం 4th వన్ చూద్దాం. రైట్ ఇన్ డెసిమల్స్ యూజింగ్ యూనిట్స్ రిటర్న్ ఇన్ బ్రాకెట్స్. ఓకేనా, సో ఇక్కడ ఇవి వచ్చేసరికి మనం డెసిమల్స్ ఉన్నాయి కదా, సో వీటిని ఎలా రాయాలి అనేది చూద్దాము. 4th రోమన్లో ఫస్ట్ వన్, మీకు ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారంటే 90 రూపీస్ 75 పైసా. ఓకేనా, సో దట్ ఈక్వల్, ఫస్ట్ చూడండి మీకు రూపీస్ కంటే పైసా అనేవి చిన్నవే. ఓకేనా, అంటే రూపీస్లో పైసా ఉంటాయి. సో పైసా అంటే 100 పైసా అయితే 1 రూపీ అవుతుంది. మీ పేరెంట్స్ చిన్నప్పుడు వచ్చేసరికి పైసాస్ ఉన్నాయి, ఇప్పుడు వచ్చేసరికి పైసలు ఏం లేవులేండి, అవన్నీ తీసేశారు. సో మీకు ½ రూపీ కూడా ఉండేది, మేము చిన్నప్పుడు ½ రూపీ కూడా ఉండేది. సో ఇప్పుడు అది కూడా తీసేశారు. సో ఒక రూపాయిలో వచ్చేసరికి 100 పైసా ఉంటాయి. ఓకేనా, సో అంటే రూపాయి కంటే ఈ పైసా అనేవి చిన్నవి. ఓకేనా, అదే చాలామంది అంటారు ₹1 అని అంటారు కదా, మీ పేరెంట్స్ని అడిగినా కానీ చెప్తారు ₹1 అంటే 50 పైసా. ఓకేనా, సో అంటే అర్ధ అంటే సగం. ఓకేనా, సో 50 పైసా వచ్చేసరికి మనం ½ రూపీ అంటాము. అదే 100 రూపీ 1 రూపీ అవ్వాలంటే ఈ 50కి ఇంకో 50 యాడ్ చేస్తే, అంటే 2 హాఫ్లు యాడ్ చేస్తే మీకు 1 రూపీ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇవేమి ఈ ప్రాబ్లంకి పెద్ద యూజ్ ఏం లేదులే కానీ, బట్ ఇవి తెలుసుకుంటే బెటర్. ఓకేనా, రూపీస్లో పైసాస్ ఉంటాయి, అంటే మీకు పైసా వచ్చేసరికి రూపీస్ కంటే చిన్న వాల్యూ, ఇది గుర్తుపెట్టుకోండి. సో దీనికి వచ్చేసరికి ఎలా రాస్తారంటే 90 రూపీస్, ఈ 90 వచ్చేసరికి పెద్దది, ఇది హోల్ థింగ్. పైసా, ఇవి పైసా కదా, ఇవి చిన్నవి. ఓకేనా, సో మీకు ఈ పెద్ద సర్కిల్లో ఈ చిన్న సర్కిల్ ఉంది, అంటే రూపీస్లో ఈ పైసా సర్కిల్ ఉంది, పైసా వచ్చేసరికి చిన్నది. ఓకే, సో అంటే ఈ 75 వచ్చేసరికి పాయింట్ తర్వాత వచ్చేస్తుంది. ఓకేనా, చిన్న వాటిని మనం పాయింట్ తర్వాత రాసేసుకుంటాము. మీకు ఈ ప్రాబ్లంకి ఇంతవరకు తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏమి ఇచ్చారంటే 49 మీటర్స్ 20 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ చూడండి మీటర్స్లో సెంటీమీటర్ ఉంటుంది, అంటే సెంటీమీటర్స్ కంటే మీటర్ అనేది పెద్దది. ఓకేనా, సో మీటర్ అనేది లార్జెస్ట్ కాబట్టి 49 ఉంటుంది, 0.20 వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఈ చిన్నవి ఎప్పుడు మీకు పాయింట్ తర్వాతే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, జస్ట్ మీకు అంటే మీటర్, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి రూపీస్ వేరు, సెంటీమీటర్స్ వేరు, అంతేగాని మీకు ఎప్పుడు కానీ 90 రూపీస్ 20 సెంటీమీటర్స్ ఇలా ఇవ్వరు. ఓకేనా, సో ఇవి వచ్చేసరికి మనం క్యాలిక్యులేట్ చేసే వాల్యూస్ ఏవి, యాక్చువల్గా మనం మనీ కౌంట్ చేస్తాం కదా, ఇవి వచ్చేసరికి మీటర్స్ సెంటీమీటర్స్ అంటే మనం డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో మీటర్స్, కిలోమీటర్స్, సెంటీమీటర్స్ ఇవి. ఓకేనా, సో ఇవి వేరు, ఇవి వేరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ 12 kg 450 గ్రామ్స్. ఓకేనా, సో 12 kgs 450 గ్రామ్స్. కేజెస్ ఇక్కడ చూడండి, కేజెస్ కంటే గ్రామ్స్ వచ్చేసరికి చిన్నవి. ఓకేనా, సో మీరు షాప్కి వెళ్ళేసి ½ kg సంథింగ్, ఒక కందిపప్పు అవ్వచ్చు, మినపప్పు అవ్వచ్చు కొన్నారు అనుకోండి, ½ kg వచ్చేసరికి ఏంటిదంటే మీకు 500 గ్రామ్స్ అవుతుంది. ఓకేనా, సో అంటే ఇక్కడ ఒక కేజీలో వచ్చేసరికి 1000 గ్రామ్స్ ఉంటాయి. ఓకే, ఒక కేజీలో 1000 గ్రామ్స్ ఉంటాయి. అదే ½ kg అంటే 500 గ్రామ్స్ అవుతాయి. ఓకేనా, షాప్కి వెళ్ళి మీరు ఏదైనా తెచ్చినప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. ½ kg, పావు కేజీ అంటే ఈ హాఫ్లో ఇంకా కొంచెం సగం. ఓకేనా, ½ kg 250 అయినప్పుడు పావు కేజీని మనం 1/4తో రాస్తాము. సో పావు కేజీ వచ్చేసరికి 250 అవుతుంది. ఏం లేదు, ఇక్కడ కేజీ వచ్చేసరికి 1000 కదా, దీన్ని మనం ఈ 4తో డివైడ్ చేస్తే 250 వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు కేజెస్ కంటే గ్రామ్స్ చిన్నవి, ఇది గుర్తుపెట్టుకోండి. సో కేజెస్ వచ్చేసరికి మీకు పెద్దది కదా, 12 గ్రామ్స్ ఎంత 450. ఓకే, పాయింట్ తర్వాత ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ 4th వన్ ఇచ్చారు చూడండి, దీంట్లో 4th వన్ వచ్చేసరికి
50 లీటర్స్ 500 ml. ఓకేనా, ఇవి లీటర్స్ మిల్లీ లీటర్స్ వచ్చేసరికి మనం లిక్విడ్ ఫామ్కి యూజ్ చేసాము. సో లీటర్స్ మిల్క్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, మనం లీటర్స్లో చెప్తాము, అవునా. సో లీటర్స్లో వచ్చేసరికి మీకు మిల్లీ లీటర్స్ ఉంటాయి. ఓకేనా, సో అంటే లీటర్ కంటే మిల్లీ లీటర్ అనేది చిన్నది. ఓకే, సో 500 ml అయితే ఏమవుతుందంటే హాఫ్ లీటర్ అవుతుంది. ఓకేనా, సో పాల ప్యాకెట్ తెస్తారు కదా, సో పాల ప్యాకెట్స్ ఎక్కువ మ్యాక్సిమం వచ్చేసరికి మనకు హాఫ్ లీటరే ఉంటాయి. మీకు మీ ఇంట్లో మిల్క్ ప్యాకెట్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి దాని బ్యాక్ సైడ్ చూడండి. 500 ml ఉందనుకోండి హాఫ్ లీటర్ అవుతుంది. అదే 1000 ml ఉంటేనేమో 1 లీటర్ అవుతుంది. ఓకేనా, సో మీకు మిల్క్ ప్యాకెట్లో బ్యాక్ సైడ్ ఉంటుంది 500 ml, ఆర్ ఆయిల్ ప్యాకెట్లో ఉంటుంది 1000 ml ఆర్ 990 ml. ఓకేనా, సో ఇవి ఓకేనా, సో ఇవి వచ్చేసరికి మీకు లిక్విడ్ ఫామ్స్లో ఉంటాయి. ఆయిల్, మిల్క్, వాటర్ ఇవన్నీ వచ్చేసరికి లిక్విడ్ ఫామ్స్ మనం లీటర్స్లో చెప్తాము. ఇవి వచ్చేసరికి లీటర్స్ గ్రేటెస్ట్ కదా ml కంటే, సో 50.500. ఓకేనా, సో ఇలా రాయాలి. మీకు ఇది రాయటం వరకే ఇచ్చారు, చాలు. నెక్స్ట్ మనం 5th వన్ చూద్దాము. ఓకే, సో 5th వన్ చూడండి, కన్వర్ట్ ఇంటూ డెసిమల్స్ అండ్ యాడ్. ఓకేనా, సో వీటిని డెసిమల్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఇది మొత్తం ఒకటి, ఇది మొత్తం ఒకటి. ఓకేనా, 58 kgs ఇప్పుడు మీరు 4th ప్రాబ్లంలో నేర్చుకున్నారు కదా. సో ఇక్కడ చూడండి 12 kgs 450 grams, ఇక్కడ కూడా సేమ్ అలానే ఇచ్చారు 58 kgs 100 grams. దీన్ని ఇవి రెండింటిని మనం కన్వర్ట్ చేసుకొని యాడ్ అంటే ఎడిషన్ చేయాలి. ఓకేనా, సో చూద్దాం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసరికి 58 kgs 100 grams. సో ఇది ఎలా మనం కన్వర్ట్ చేస్తామంటే 58 అనేది లార్జెస్ట్ కదా, గ్రామ్స్ వచ్చేసరికి 100 కదా, సో అంటే 5.100 వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 60.350 వస్తుంది. ఓకేనా, సో ఇది గ్రామ్సే గ్రామ్స్ కింద గ్రామ్స్ వస్తుంది ఎప్పుడైనా కానీ. 60 అనేది కేజెస్, 50 అనేది కేజెస్ కదా, కేజెస్ కింద కేజెస్ రావాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఎడిషన్ చేస్తున్నాము. 0 నెక్స్ట్ 0 + 5 అంటే 5, 1 + 3 అంటే 4, పాయింట్ కింద పాయింట్ పెట్టేసేసేయండి. 8 + 0 అంటే 8, 5 + 6 అంటే ఎంత వస్తుంది, 11 వస్తుంది. ఓకేనా, సో అంటే టోటల్గా 118 kgs 450 grams. ఓకేనా, సో మీకు మిమ్మల్ని అడిగితే నేను చెప్తున్నాను, జస్ట్ ఇంతవరకు లీవ్ చేసినా కానీ సరిపోతుంది. ఓకేనా, సో ఇవి కేజెస్ కాబట్టి కేజెస్ పెట్టేసేసేయండి. 118 kgs 450 grams అని రాసినా కానీ ఓకే. నెక్స్ట్ మనం సెకండ్ వన్ చూద్దాము. సెకండ్ వన్ ఏమిచ్చారు, 80 meters 15 centimeters 72 meters 30 centimeters. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి 80.15 centimeters 72.30 centimeters. ఓకేనా, మీకు అండి ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు మీకు గ్రేటెస్ట్ అంటే సెంటీమీటర్స్ కంటే మీటర్స్ పెద్దది కదా, ఈ లార్జెస్ట్ నెంబర్స్ ఎప్పుడు మీకు బిఫోరే ఇస్తారు, స్మాలెస్ట్ నెక్స్ట్ ఇస్తారు. ఓకేనా, ప్లస్ పెట్టేసేసేయండి. 5 + 0 అంటే 5, 3 + 1 + 3 అంటే 4 వస్తుంది. 0.0 + 2 అంటే 2, 8 + 7 అంటే 15 వస్తుంది. టోటల్గా 152 meters ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ మీరు రాసేసుకోవచ్చు 152 meters. ఓకే, సో ఈ పాయింట్ తర్వాత ఉన్నది సెంటీమీటర్స్ కదా, ఇక్కడ మనం పాయింట్ తర్వాత సెంటీమీటర్స్ రాసాం కాబట్టి వచ్చింది కూడా సెంటీమీటరే అవుతుంది. 152 meters 45 centimeters. ఓకేనా, సో ఇక్కడ కూడా రాసేసుకోవచ్చు 118 kgs 450 grams. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసరికి మనం 6th వన్ చూద్దాము, లాస్ట్ వన్. సో 6th వన్ చూడండి, కన్వర్ట్ ఇంటూ డెసిమల్స్ అండ్ సబ్ట్రాక్షన్. ఓకేనా, సేమ్ ఇప్పుడు మీరు డెసిమల్ని కన్వర్ట్ చేసి ఎడిషన్ చేశారు కదా, ఇక్కడ కన్వర్ట్ చేసుకొని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి 14 kgs 720 grams ఫ్రమ్, సో దేంట్లో సబ్ట్రాక్షన్ చేయాలి, 16 kgs 749 grams. ఓకేనా, సో ఇక్కడ మీరు ఇంకొకటి ఏంటిదంటే అబ్జర్వ్ చేయాల్సింది 14 kgs 720 grams ఫ్రమ్. ఓకేనా, ఫ్రమ్ అంటే ఈ నెంబర్లో నుంచి ఈ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేయాలి, ఈ నెంబర్లో నుంచి ఈ నెంబర్ కాదు. ఓకేనా, సో అంటే ఈ నెంబర్లో నుంచి ఈ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేయాలి, ఇది దీంట్లో నుంచి ఇది సబ్ట్రాక్షన్ చేయాలి. ఫ్రమ్ ఎక్కడి నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి, ఇక్కడి నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా,
ఓకే. సో ఫస్ట్ వచ్చేసరికి వీటికి మనం పాయింట్స్గా రాసుకుందాము. 14 kgs పెద్దది కదా, 0.720. ఇది వచ్చేసరికి 16.744. ఓకేనా. సో అంటే ఈ నెంబర్లో నుంచి ఇది సబ్ట్రాక్షన్ చేయాలి. సో 16.744 మైనస్ 14.720. ఓకే. సో సబ్ట్రాక్షన్ చేయండి. 4 మైనస్ 0 అంటే 4 వస్తుంది, 4 మైనస్ 2 అంటే 2 వస్తుంది, 7 మైనస్ 7 అంటే 0. పాయింట్ కింద పాయింట్ పెట్టేసేసేయండి. 6 మైనస్ 4 అంటే ఎంత వస్తుంది, 2 వస్తుంది. నెక్స్ట్ 1 మైనస్ 1 అంటే 0. పెట్టినా పర్లేదు, ఇక్కడ పెట్టకపోయినా కానీ పర్లేదు. ఓకేనా. సో ఇక్కడ పాయింట్కి ముందు వచ్చేసరికి మీకు కేజెస్లో ఉంది కదా, సో ఇక్కడ మనం పాయింట్కి ముందుది కేజెస్లోకి రాసాము, అవునా. ఇది సో అంటే ఇక్కడ 2 kgs. ఈ స్టెప్ మీరు రాయకపోయినా కానీ పర్లేదు. 2 kgs 24. ఓకే. 0 పెట్టకపోయినా కానీ పర్లేదు, లేదు మీకు పెట్టాలి అనుకుంటే పెట్టేసుకోండి. 2 kgs 24 grams. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాము. సెకండ్ వన్ వచ్చేసరికి ఓకే. సెకండ్ వన్ వచ్చేసరికి 1 లీటర్. ఓకేనా. సో ఇది L 1 and 1 వచ్చేసరికి మీకు కొంచెం సేమ్ లానే ఉంది నాకు టెక్స్ట్ బుక్లో. సో ఓకే. 1 లీటర్ ఇది L. 12 milliliters ఫ్రమ్ 2 liters 20 ml. ఓకే. సో ఈ నెంబర్లో నుంచి ఈ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఎవరు ఈ నెంబర్లో నుంచి ఈ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేయొద్దు, చేస్తే మీకు నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. ఓకేనా. సో అంటే ఇట్లా ఈజీగా సబ్ట్రాక్ట్ అవ్వదు. సో ఫ్రమ్ ఎక్కడి నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి, ఇక్కడ నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ వీటిని మనం పాయింట్స్లో కన్వర్ట్ చేసుకుందాం. 1 లీటర్ 12 ml. ఓకేనా. సో అంటే 1.12 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 2.20 వస్తుంది. ఓకేనా. సో దీంట్లో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. 2 ఇక్కడ ఫ్రమ్ ఇచ్చారు కదా, మీరు రాసుకుంటే రాసేసుకోండి, మిడిల్లో ఫ్రమ్ ఉంది కాబట్టి. సో ఈ నెంబర్లో నుంచి ఇది సబ్ట్రాక్షన్ చేయాలి. 2.20 1.112. ఓకే. సో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 2 ఉంది, సబ్ట్రాక్షన్ అవ్వదు కదా. సో ఇక్కడ నుంచి మనం 1 తెచ్చుకుంటాము, అంటే టోటల్ ఇక్కడ నుంచి 10 వచ్చినట్లు. ఈ 10కి 0 యాడ్ చేస్తే 10 వస్తుంది. సో ఇక్కడ 1 ఉన్నట్లు 1 అటు తీసుకొని వెళ్ళిపోయాం కదా. సో 10 మైనస్ 2 అంటే ఎంత వస్తుంది, 8 వస్తుంది. నెక్స్ట్ 1 మైనస్ 1 అంటే 0 వస్తుంది. నెక్స్ట్ 2 మైనస్ 1 అంటే 1 వస్తుంది. టోటల్గా 1.08 వచ్చింది. అంటే 1 లీటర్ 08 ml ఆర్ 8 ml ఏదైనా రాసుకోవచ్చు. ఓకే. దట్స్ ఇట్. అంతే. ఈ ప్రాబ్లంతో ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.